ప్రియులారా, ఈరోజు మన ధ్యాన అంశము జీవితంలో కదల్చబడకుండా ఉండాలంటే వాక్యం. కీర్తన 16:8. యెహోవాను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచుకొనుచున్నాను, ఆయన నా కుడి పక్కన ఉన్నందున నేను కదల్చబడను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. సమస్యలు వస్తాయి, ఆర్థిక కష్టాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మనుషుల వంచనాలు వస్తాయి. కానీ ఈ ప్రశ్న మన ముందుంది. ఈ కష్టాల మధ్య నేను కదలకుండా ఎలా నిలబడగలను? నీకుందా ఈ ప్రశ్న? దేవుని సన్నిధిలో నిలబడాలి. కీర్తన 16:8 చెబుతుంది, యెహోవాను నా ఎదుట ఉంచుకొనుచున్నాను. మనము దేవుని సన్నిధిని ఎప్పుడు మన ముందు ఉంచుకుంటే మన దృష్టి సమస్యల మీద కాదు, ప్రభువు పైన ఉంటుంది. మత్తయి 7:24-25 ఇలా చెప్తుంది, బండ మీద ఇల్లు కట్టిన మనిషి వర్షం వచ్చినా గాలులు వీచినా అది పడిపోదు లేదు. బండ ఎవరు? యేసుక్రీస్తు. మన జీవితము బండపై ఉండాలి, ఇసుకపై కాదు. విశ్వాసములో బలంగా ఉండాలి. 1 కొరింథీయులు 15:58. ప్రియ సోదరులారా, స్థిరులై కదల్చబడకండి. విశ్వాసం లేని మనిషి పరిస్థితుల మీద ఆధారపడతాడు. విశ్వాసం ఉన్నవాడు దేవుని వాగ్దానాల మీద నిలబడతాడు. వాగ్దానం మీద నిలబడినవాడు పరిస్థితులు మారినా అతను మారడు. ప్రార్థనా జీవితం ఉండాలి. ఫిలిప్పీయులు 4:6-7. ఏ విషయంలోనూ చింతింపకుడి. ప్రార్థన చేసే వ్యక్తి చింతకు బానిస కాదు, శాంతికి అధిపతి అవుతాడు. ప్రార్థన మన హృదయాన్ని స్థిరపరుస్తుంది. పవిత్ర జీవితం ఉండాలి. కీర్తన 1:3. నీటి వాగుల యొద్ద నాటబడిన వృక్షం వలె ఉండాలి. నీటి దగ్గర నాటిన వృక్షం ఎండిపోదు. దేవుని వాక్యములో నాటబడిన జీవితం కదలదు. ముగింపు. మిత్రమా, నీ జీవితం ఈరోజు కదులుతుందా? నీ మనసు భయంతో వణుకుతుందా? యేసు నీ కడు పక్కన ఉన్నాడు, ఆయనను ముందుంచుకో. వాక్యములో నిలబడండి, ప్రార్థనలో నిలబడండి, పవిత్రతలో నిలబడండి. అప్పుడు నీవు ధైర్యంగా చెప్పగలవు, ఆయన నా కుడి పక్కన ఉన్నందున నేను కదల్చబడను అని. దేవుడిట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.